శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగెతగవులు. సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమను గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యమూకమున చేరియున్నాము. ఆ సమయాన సమీపవనాల కొడగాంచినాము రామలక్ష్మణుల వల్కలధారులై ధనుర్ధరులై వెదకుతున్నారు అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. వృత్తాంతమరసి వేగరమ్మని వారి కొడకు నన్నుంటిగా పంపెను. వృత్తాంతమరసి వేగరమ్మని వారి కడకు నన్నుంటిగా పంపెను. కాంచినాడ శ్రీరామ లక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని నే చేర్చినాడ. రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బోనిరి. రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు నిన్నన్వేషించునని అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఋష్యమూకమున నీవు వైచినవి సొమ్ములన్నీయో మా కడనున్నవి. ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిల పిల్చే. నిన్నెడబాసిన రామచంద్రుడు
నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కోదండరాముని అండజూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని కోరికి రమ్మని వాలిని పిలిచే ఇరువురి నడుమా పోరు చెలరేగే శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని కూల్చే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగా మమ్మాజ్ఞాపించెను. సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగా మమ్మాజ్ఞాపించెను. వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు. అంగదుడాజిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు నిన్ను కొంపోయెనని లంకలోన బంధించియుండునని పక్షిరాజు సంపాతి మాట విని సాగర తీరము వేగ చేరితిమి. శతయోజనముల వారితి దాటి ఒంటిగా నేను లంక చేరితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామభక్తుడ సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా రామదూతగా నే వచ్చినాడా అడుగడుగున లంక వెదకినాడా కడకు నీ జాడ తెలిసినాడా నినుగాంచిన కీర్తి పొందినాడా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అంజనీదేవి ఆకేసరి సతి వాయుదేవు వరమున ననుగన్నది. అంజనీదేవి ఆకేసరి సతి వాయుదేవు వరమున ననుగన్నది. కన్న తల్లినను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా. సుగ్రీవునకు మంత్రినైతిని రామదూతనై ఇటు వచ్చితిని అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి
చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని, పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని, రామదూతయని నమ్మతగునని తెలిపినవన్నీ సత్యములేనని, ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా, జయ హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇకపై నీకు శుభమగు తల్లి ఊరడిల్లుము శోకము వదలి, ఇకపై నీకు శుభమగు తల్లి ఊరడిల్లుము శోకము వదలి, నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగునో కదా, నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగునో కదా. ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము, ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కాదుకొని, రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కాదుకొని, మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని, మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని, జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ మహాబల వాయునందన, ఓ మహాతేజ వానరోత్తమ, ఓ మహాబల వాయునందన, ఓ మహాతేజ వానరోత్తమ, శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి
శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి. రావణుడాదిగా రాక్షస వీరుల లెక్క చేయకే నన్ను కనుగొల్టివి అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచేనమ్మా. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా. ఫల పుష్పాదులు ప్రియమైనవి కని హాసీతాయని శోకించునమ్మా. ఫల పుష్పాదులు ప్రియమైనవి కని హాసీతాయని శోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండరాముడు తడవు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెల్పుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు ఈ పిల్ల నేల ఇప్పుడే నీకి చెర విడిపింతును కూర్చుందుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయెదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము బెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు చెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై మందరగిరివలె మహోన్నతమై కాంతులెగజిమ్మె అతి భీకరమై అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమై వాయువేగమున పోగలిగిననే మూకుపైననే కూర్చుండగలనా ఆకాశమంటి ఎగిరిపోవుని మూకు నుండినే భయపడి పడనా జలధి పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదలివేయునా అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీత. యుద్ధమందు జయాపజయములు తెలియరాని దైవాధీనములు ఎందులకైనా మంచిది వినుము కీడెంచి పిదప మేలెంచుదము రాక్షసులే నిన్ను గెలిచిరను కొనుము పూర్తిగా చెడును రామకార్యము అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమా నీవే అసురుల గెల్చి ఒకవేళ నన్ను రాముని చేర్చిన మహాపరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా తిరుగులేని అగ్నిశరములు గల కోదండ పాణి కది కీర్తికరమా అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీరాముడు నా ప్రాణ విభుడు నన్ను స్పృశించగల పురుషోత్తముడు. శ్రీరాముడు నా ప్రాణ విభుడు నన్ను స్పృశించగల పురుషోత్తముడు. ఒంటరిదానను వివశురాలను నన్ను స్పృశించే పలికెద సీతారామ కథ. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫలవనములందున రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల. శ్రీరాముడు నా తొడపై తల నిడి నిదురబోయెను హాయిగా ఒరిగి అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుని మంటల జిమ్ముచు వెంబడించెను. భయపడి కాకి కావు కావుమని లోకాలన్నీ తిరిగి చూచెను. దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను.
అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని, ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని, కాకియోట కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి, తావు దప్పి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని బోయే అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. రామచంద్రునకు కడు ప్రియమైనది, శ్రేష్టమైనది, శుభకరమైనది చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని, శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ, రామ కథ. నీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నం పుట నాకు మరో దుఃఖము, నిన్నం పుట నాకు మరో దుఃఖము. ఎటు భరిల్తునో ఈ పరితాపము అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమానాకొక అనుమానము సుమా, అరమరిక లేక నాకు తెలుపుమా. హనుమానాకొక అనుమానము సుమా, అరమరిక లేక నాకు తెలుపుమా. వానరసేనతో సుగ్రీవాదులు వారిధి దాటి ఇటు రాగలరే. వానరసేనతో సుగ్రీవాదులు వారిధి దాటి ఇటు రాగలరే. రామకార్యమును
సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. సుగ్రీవుడాది వానర వీరులు నను మించిన వీరాధి వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భువిని చుట్టిన ధీరులు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చౌతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ.